అండి. ఈరోజు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా ఈరోజు ఇంటికాడ దీపం అయితే పెట్టేసుకున్నాను తెల్లవారి. ఇంకా మా పిల్లలైతే కాలేజ్‌కి, స్కూల్‌కి వెళ్ళిపోయారండి. 7:30 ఆ సమయంలో ఇంకా మా పాప స్కూల్‌కి వెళ్ళిపోగానే మేమైతే ఇలా బయలుదేరామండి గుడికి. ఇక్కడ కాండ్లలో బాలాజీ గుడి ఉంది. ఫేమస్ అయిన దేవాలయం అక్కడ. తెలుగు వారిచే కట్టించిన గుడి అండి. ఇంకైతే మేము ఏ సంవత్సరానికో ఒకసారి చూడడానికి వస్తుంటాం. ఎందుకంటే చాలా దూరం అండి. ప్రయాణించడానికైతే మినిమం ఏం లేదన్నా 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటది గాంధీనగర్ నుంచి కాండ్లా వెళ్ళడానికి. అందులో ఇక్కడ కొత్తగా బ్రిడ్జ్ అండి కట్టించారు. కొత్త వరకు అయితే ఇంక సమయం పట్టేస్తుంది కాబట్టి 3 కిలోమీటర్ల దూరం అండి అప్ డౌన్ చేయడానికి. ఇంకంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంకా మా చిన్నాన్న అయితే అన్నీ అడుగుతున్నారండి. ఇంకా కొత్తగా అతను ఇదే రావడంతో అతను ఇక్కడే కాండ్లలో పోర్ట్లో పని చేయడంతో ఇంకా రిటైర్ అయిపోయారు. ఇక్కడ చూసారు కదా ఉప్పు దెబ్బలు ఇవంతా ఉప్పు అయితే పండుతుంది కాబట్టి ఇక్కడ అంతా ఉప్పు ఏరియా. ఇక్కడ సముద్రం నీరు ఇదంతా దీని కింద మొత్తం అంతా మట్టి కప్పేసి ఈ విధంగా రోడ్ అయితే ఏర్పాటు చేస్తారండి బ్రిడ్జ్ మాదిరిగా హైవే ఇదంతా వేస్తా. ఇంకా నిరంతరం ఇంకా ట్రక్కులు ఇటు అటు ఇంకా చాలా ఇంకా రష్గా అయితే తిరిగాడుతూ ఉంటాయండి 24 గంటలు. ఇలా ఉంటుంది ఇంకా ఏరియా అయితే. ఇక్కడ ఎక్కువ గాంధీధామ్, స్వప్న నగర్ అంటే ఇక్కడ ఆదిపూర్ ముందర తెలుగువారు అయితే ఇంకా అక్కడక్కడ ఉంటారండి చాలా జనం. ఇలా అయితే ఇక్కడ చూసారు కదా పోలీస్ స్టేషన్. ఇంకా నేరుగా అయితే వచ్చేస్తున్నామండి ఇంకా గుడికి అయితేను. ఇదైతే జోపడపట్ట ఏరియా. ఇక్కడ చూసారు కదా నీరైతే ఎక్కువ నిలువైతే ఉంటుందండి ఇక్కడ. అలాగా ఎప్పుడు ఇక్కడ మనుషులు కూడాను కొత్త గొప్ప విధవాళ్ళు అలా ఇక్కడ పనులు చేసుకుంటూ అలా నివసిస్తున్నారు. ఇంకా మామూలుగా పెద్దగా ఇంకా తెలుగువారు ఇంకా కుటుంబాలతో ఎవరు లేరంటే క్వార్టర్స్ అన్నీ ముందే పడదేసి ఇక్కడైతే కొత్త పోర్ట్స్, తోనా పోర్ట్ ఇవన్నీ కొత్త కంపెనీలు తయారవుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్లేస్ అంతా ఇక్కడ కొత్త కంపెనీలు పెట్టడం కానీ మొత్తం ఇవన్నీ క్వార్టర్స్ అన్ని ఖాళీ చేశారు. ఇక్కడైతే పాత బ్యాంకు, వాటర్ ట్యాంక్ ఇలా ఇక్కడైతే మేము గుడికి ఎదురుగా ముందు అయితే ఉండేవాళ్ళం క్వార్టర్స్లోనే మా పిన్ని మేమందరం కలిసి గుడి అయితే వచ్చేసింది కాబట్టి ఇలా తెల్లవారుజామున ఇంకా స్వామివారి పూజలు అభిషేకాలు అన్నీ అయిపోయి ఇక్కడైతే ఉత్తర దిశలో ఈ విధంగా ఉత్తరముఖంగా స్వామివారి పూజ అయితే ఈ విధంగా ఏర్పాటు చేసి ఇంకా చూసారు కదా కుడివైపున లక్ష్మీ అమ్మవారు, లార్డ్ శ్రీ బాలాజీ స్వామి వారు ఈ విధంగా మనకు దర్శనం ఇస్తారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపం ఎంత చూసినా తని తీరదు కదా. పక్కనే ఉన్న ఎడం వైపు గోదాదేవి అమ్మవారండి. ఇలా కాండ్లలో వెలుస్తున్న శ్రీ లార్డ్ బాలాజీ స్వామివారి దేవాలయం వీడియో అయితే మీకు చూపిస్తూ ఇలా అండి చూసారా దర్శనం అయితే ఇంకా చేసుకుంటున్నారు. అందరూ వస్తూ ఉన్నారు. ఇంకా పౌతక పది అయితే అయిపోతుంది. మా వారికి ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మా పూజ అయితే అయిపోయిందండి. అనంతరం ఈ వీడియో చూపిస్తూ ఇక్కడ 4 ద్వారాలు ఇంకా అక్కడైతే ఎంట్రన్స్లో మెయిన్ బంద్ ఉంది, ఉత్తర ద్వారం అవుతుంది. ఇంకా ఎదురుగా హనుమంతుల వారు ఇంకా పక్కన ఎంట్రన్స్లో వినాయక గుడి, ఇంకా గంట స్తంభం, కమ్యూనిటీ హాల్ ఇలా అయితే గుడి ప్రాంగణంలో అయితే ఉంది. ఇంకా ఇలా అండి ఇంకా అనేక తెలుగువారు అయితే ముందరలో చాలా జనం ఇంకా గాంధీధామ్, ఆదిపూర్ ఇలా చాలా జనం అయితే దూర ప్రాంతాల్లో ఉన్నారు. దగ్గర ఉండేవాళ్ళు అయితే దర్శించడానికి వచ్చారు. ఇంకా దగ్గర ఉంటే గుడి అయితే ఇంకా బాగుండు అందరి మధ్యలో. ఇంకా ఇలా అండి అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి ఇంకా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ లేదా గోవిందా.